భగవద్గీత అనేది హిందూ తాత్విక గ్రంథం. ఇది శ్రీకృష్ణుడు అర్జునకు ఇచ్చిన ఉపదేశాల సాహిత్యంగా ప్రసిద్ధి చెందింది. ఈ గ్రంథంలో ఉన్న కథలు ఆధ్యాత్మిక మార్గదర్శకాలు మరియు జీవితం గురించి గొప్ప పాఠాలు అందిస్తాయి. కొన్ని ముఖ్యమైన భగవద్గీత సంబంధిత కథలు. 1. అర్జున అంగీకారం, అర్జునాస్ డిలెమా. భగవద్గీత ప్రారంభంలో అర్జునుడు దృఢమైన యోధుడు అయినప్పటికీ యుద్ధం చేయడం విషయంలో సంకటానికి గురవుతాడు. అతను కృష్ణుడి ముందు నిందితుడిగా నిలబడతాడు. నేను నా సన్నిహితులని, బంధువుల్ని యుద్ధంలో చంపి ఎలా గొప్ప విజయాన్ని పొందగలను అని పుస్తకంలో పేర్కొన్నట్లు సందేహిస్తుంది. కృష్ణుడు అర్జునుడికి శక్తివంతమైన ఉపదేశం ఇస్తాడు, జీవితం, ధర్మం మరియు కర్మ గురించి. 2. కృష్ణుడి గీత చరణాలు, ద సాంగ్స్ ఆఫ్ లార్డ్ కృష్ణ. భగవద్గీతలో కృష్ణుడు అర్జునుని పట్ల తన సహృదయాన్ని మరియు దయను చూపిస్తూ, కర్మ ఫలాన్నిచ్చేందుకు మీరు శ్రమించాలి కాని ఫలితంపై ఆసక్తి ఉండకూడదు అని చెప్తాడు. కృష్ణుడు జీవన మార్గంలో ఏ విధంగా మనం ఉత్తమమైన పనులు చేయాలని సూచిస్తాడు. అర్జునుని భయం మరియు అనిశ్చితిని అధిగమించి కృష్ణుడు అర్జునుని యుద్ధంలో గెలిచేలా ప్రేరేపిస్తాడు. 3. కర్మ యోగం, పాత్ ఆఫ్ యాక్షన్. భగవద్గీతలో కృష్ణుడు కర్మ యోగం గురించి కూడా చెప్పాడు. మీరు చేసిన పనులను క్రమబద్ధీకరించాలి, కాని ఫలితంపై ఆసక్తి లేకుండా అని చెప్పాడు. కర్మయోగం ప్రకారం మనం మన జీవితంలో అన్ని పనులను యథార్థంగా చేయాలని, కాని ఫలితాన్ని సాధించడానికి కొంత భ్రమ పెట్టకూడదని వివరించాడు. మనం చేసే పనులను ఇతరులకు సేవగా భావించి చేయడం అవసరం. 4. భక్తి యోగం, పాత్ ఆఫ్ డివోషన్. భగవద్గీతలో భక్తి యోగంను కూడా కృష్ణుడు వివరించాడు. కృష్ణుడు అర్జునుడికి భక్తి మార్గాన్ని గురించి చెప్పారు. నా ప్రతి రూపంలో నమ్మకంతో నా భక్తిని పూజించండి. నిజమైన భక్తులు నిస్వార్థమైన ప్రేమతో నాకు అంకితమైన మనసుతో పూజ చేస్తారు అని చెప్పాడు. 5. జ్ఞాన యోగం, పాత్ ఆఫ్ నాలెడ్జ్. జ్ఞాన యోగం ద్వారా మనం జీవితం, భగవాన్తో సంబంధం మరియు నిజమైన జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, నిజమైన జ్ఞానం పొందినవారు సర్వస్వార్థం మరియు మాయాను దాటించి అన్ని విషయాలను పరమాత్మతో కనుగొంటారు అని. 6. రాధ మరియు కృష్ణుడు, రాధ అండ్ కృష్ణాస్ డివోషన్. రాధ మరియు కృష్ణుడి కథ కూడా భగవద్గీతలో ఉంటుంది. రాధ అనేది కృష్ణుడి అద్భుతమైన భక్తి మార్గం మరియు ఆమె యొక్క శక్తి, ప్రేమను కృష్ణుడు ఎప్పుడూ గౌరవం చేసినాడు. ఆ బంధం భక్తి, ప్రేమ మరియు సమర్పణ యొక్క గొప్ప రూపాన్ని ప్రతిబింబిస్తుంది. భగవద్గీతలో ప్రధాన సందేశం. భగవద్గీత మనకు కర్మ, భక్తి, జ్ఞానం మరియు ధర్మం గురించి ఒక సమగ్ర దృక్పథాన్ని ఇస్తుంది. కృష్ణుడు అర్జునుని యొక్క సంకటాలను తీర్చడానికి చేసిన ఉపదేశం జీవితం యొక్క అనేక ముఖ్యమైన పాఠాలను మనకు అందిస్తుంది. భగవద్గీతలో కొన్ని ముఖ్యమైన ఉపదేశాలు. 1. కర్మలపై దృష్టి పెట్టండి, ఫలితంపై కాదు. 2. ప్రభువు మీద భక్తి నమ్మకంతో జీవించండి. 3. జ్ఞానం ప్రగతిని ఇస్తుంది, అనుసరించండి. 4. ప్రపంచంలో ధర్మం అనుసరించడం కీలకమైనది. ఇవి భగవద్గీత నుండి తీసుకునే కొన్ని ముఖ్యమైన పాఠాలు. మీరు మరిన్ని కథలు మరియు శబ్దాలను తెలుసుకోవాలని అనుకుంటే, గీత చదవడం మీకు లోతైన ఆధ్యాత్మిక అవగాహనను ఇవ్వగలదు.